నేనిక్కడికి రాకముందు జస్ట్ కొన్ని క్షణాల ముందే పార్థు గారిని ఇక్కడి నుండి తీసుకెళ్లిపోయారు. కాదు, ఎవరో తప్పించారు. చెప్పండి, ఆ భవాని దగ్గర ఎంత డబ్బు తీసుకున్నారు? పార్థు గారు ఎక్కడున్నారో నాకు కనిపించాలి. పార్థు గారిని క్షేమంగా విడిపించుకోవాలి. అమూల్య, నీ నోటితో నాకు ఐ లవ్ యూ చెప్పావు. ఆ పిలుపుని ఎంజాయ్ చేసే టైంలో నువ్వు నాకు దూరం అయ్యావు. నాకు ఐ లవ్ యూ చెప్పిన మరుక్షణం నేను నీకు దూరం అవ్వటం, నిన్ను మిస్ అయి బాధపెడుతుంటే నిన్ను వదిలి వెళ్ళిపోయారా పార్థు అని ఎంత ఫీల్ అవుతున్నావో. పువ్వు విలువలేనిదే ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే లేవులే. తావిలేని పువ్వు విలువలేనిదే ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే లేవులే. పువ్వు విలువలేనిదే ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే లేవులే. సిగ్గుతెరలలో కనులు దిల్చుకొని తలను వంచుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా. సిగ్గుతెరలలో కనులు దిల్చుకొని తలను వంచుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా. రంగులీను నీ మెడలో బంగారపు తాళి గట్టి పొంగిపోవు శుభదినం రానున్నదిలే. నన్ను వదిలి నీవు పోలేవులే అది నిజములే, పువ్వులే కతావి నిలువలేదులే లేదులే. తొలినాటి రేయి తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా, నీమేని హొయలు నీలో నివగలు నాలో నగిలిగించలిడగా. హృదయాలు కలిసి ఉయ్యాలలోగి ఆకాశమే అందుకొనగా, పై పైకి సాగి మేఘాల దాటి
వదలి నేను పోలేనులే, అది నిజములే. నీవు లేని నేను లేనే లేనులే, లేనులే. నిన్ను వదలి నేను పోలేనులే, అది నిజములే. నీవు లేని నేను లేనే లేనులే, లేనులే. ప్రేమించిన నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి పార్థుని వెతకడం కోసం ఉదయ్ వెళ్ళడం ఏంటి? ఛ! ఇప్పుడు ఉదయ్ ఎక్కడున్నాడో ఏంటో, వెంటనే రమ్మనాలి. ఉదయ్తో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. Subscriber you are calling is out of coverage area or ఫోన్ కూడా కలవడం లేదు. ఎక్కడున్నాడో ఏంటో. ఈ అడవిలో ఇలా మందు తాగుతుంటే ఆ కిక్కే వేర్రా, చాలా బాగుంది. అవునరా, బాగుంది, చాలా చాలా బాగుందిరా. ఎక్కడున్నా ఉదయ్? అర్జెంటుగా నిన్ను చూడాలి. అడవి చుక్క ఎంత బాగుందో, అచ్చం దేవకన్యలా ఉంది. అదే చూస్తున్నారా, చాలా బాగుంది. ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పదా. ఆగండ్రా, ఆడవాళ్ళ విషయంలో మనం ఇలా ప్రవర్తించడం అన్నకు నచ్చదురా. ఒకవేళ అన్నకు తెలిస్తే మనల్ని బతకనివ్వడు. ఇలా వెన్నెల్లో అడవిలో మందు తాగడం మాత్రమే ఎంజాయ్ కాదురా, ఈ అడవుల్లో ఇలాంటి చక్కని చొక్కతో గడపడం కూడా ఎంజాయరా. అది కాదురా, అన్న గురించి తెలుసు కదరా. అన్న గురించి తెలుసు, కానీ అన్న ఎక్కడో ఉన్నాడు, మనం ఎక్కడున్నాం. మనం ఇక్కడ చేసే పనులు ఎక్కడో ఉన్న అన్నకెలా తెలుస్తాయి? నువ్వు చెప్తావా? నేను చెప్పను. నేనెందుకు చెప్తాను? ఎరా నువ్వు చెప్తావా? అస్సలు చెప్పను. మరి ఇంకేంటి, ఇక్కడున్న మన ముగ్గురు అన్నకి చెప్పం కదా, మరి ఇంకెందుకురా భయం? సరే పదండ్రా, పదండి పదండి. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? అవన్నీ తర్వాత. నువ్వేంటి పాప ఈ టైంలో అడవిలో తిరుగుతున్నావు? ఎవరి కోసం? నేను నా ఉదయ్ కోసం వచ్చాను. ఉదయ్య? వాడెవడు? ఇదిగో, ఉదయ్ని పట్టుకుని వాడు వీడు అనుకోండి. ఉదయ్ నా బాయ్ ఫ్రెండ్. పాప బాయ్ ఫ్రెండ్ కోసం వచ్చిందంట్రా, బాగా వెతుకుతుంది. చూడు పాప, నీ బాయ్ ఫ్రెండ్ కనపడలేదని బాధపడకు. ఇక్కడ నీకు ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, మాతో అడ్జస్ట్ అవు. ఆ చూపు చూడరోయ్, దేవకన్యలా లేదు, విషకన్యలా ఉంది. తను ఎలా చూస్తే మనకేంట్రా, మనం ఒక చూపు చూస్తే సరిపోతుంది. వద్దు, దగ్గరికి రావద్దు, రావద్దు చెప్తున్నాను. వస్తే మీకే ప్రమాదం. మేం దగ్గరికి వస్తే మాకు ప్రమాదమా? నువ్వు మా దగ్గరికి వచ్చినా మేము నీ దగ్గరికి వచ్చినా ప్రమాదం నీకే. వద్దు, మీ మంచికే చెప్తున్నాను, వద్దు.
చెప్పాను కదా ప్రమాదమని. ఇప్పుడు చూడండి, వీడు చనిపోయాడు. మీరైనా వెళ్ళిపోండిరా. నువ్వు కొరికితే వాడు చచ్చిపోతాడా? వాడికి ఏదో ముందు ఎక్కువ కింద పడ్డాడు అంతే. ఇంకా ఏంట్రా దీంతో మాటలు? దీని సంగతి చూద్దాం. ఎవరు ఎవరు చంపారు? వీళ్ళెవరు చంపారా? వీళ్ళ ముఖాలేంట్రా అంత నల్లగా మాడిపోయాయి? అన్నా, వాళ్ళ మీద ఎవరో విషప్రయోగం చేశారన్నా. విషప్రయోగమా? విషప్రయోగం చేయడం ఏంట్రా? మన వాళ్ళ మీద విషప్రయోగం చేయడం ఏంటి? ఎవరు చేసుంటారు? ఎవడో నాకు తెలియని శత్రువు నన్ను దెబ్బ కొట్టాలని ఇలా చేశాడు. వాడికి ఎవడైనా సరే వదిలిపెట్టే సమస్య లేదు. గారు, అమ్మా తల్లి, ఇంకెప్పుడమ్మా నీ దర్శన భాగ్యం? నీకోసం ఈ అడవంతా గాలిస్తున్నానమ్మా. ఎక్కడున్నావు తల్లి? తొందరగా కనిపించమ్మా. అమ్మా ఆగమ్మా పెద్దమ్మా, అటువైపు వెళ్లకు. ఏమైంది? ఆ వైపు 3 మనుషులు చనిపోయి ఉన్నారు. ఎలా చనిపోయారో ఏంటో ఎవరికీ తెలియదు. అటువైపు వెళ్ళటానికి అందరూ భయపడుతున్నారు. అటు వెళ్ళకండి. భర్తని బంధించి అమ్మని కష్టాల పాలు చేస్తున్నారు. దాని ఫలితమే ఈ అడవిలో ఇలా జరుగుతోంది. అమ్మ కష్టాలు తీరేంత వరకు ఈ దారుణాలు ఇలా జరుగుతూనే ఉంటాయి. మనకి కష్టం వస్తే అమ్మకి చెప్పుకోగానే అమ్మ తీరుస్తుంది. కానీ ఇప్పుడు అమ్మనే కష్టాల పాలు చేస్తున్నారు కాబట్టి ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి. పార్థుగారు, ఐశ్వర్య మేడం గారికి రెస్ట్ ఇచ్చి చాలా మంచి పని చేశాం సార్. ఈ చెట్టులో పొదల్లో తిరగడం మనకే చాలా కష్టంగా ఉంది. అవును నాగేష్. ఎవరైనా కనిపిస్తున్నారా సార్? లేదు నాగేష్. అదేంటి సార్, మనం అడవంతా ఎతికినా ఇంతవరకు వాళ్ళ ఆచూకి దొరకలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఎలా సార్? ఈ అడవి మొత్తంలో మనం వెతికింది 3 భాగాలే నాగేష్. ఇంకో భాగం మిగిలే ఉంది. అది కూడా వెతికితే ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. పద. ఈ అడవిలో ఒంటరిగా క్యారెస్ తీసుకెళ్తున్నాడంటే ఇక్కడెక్కడో పార్థుగారిని వీళ్ళే బంధించుంటారు. వాళ్ళ ముఠాకి చాటుగా లంచ్ తీసుకెళ్తాడు వాడు. పద నాగేష్.
గారు ఎక్కడా? ఎక్కడ దాచారా? పార్థు గారు ఎవరు సార్? మీరేదో పొరబడుతున్నారు. ఆ పేరు గల వాళ్ళు ఎవరో నాకు తెలీదు. తెలీదా? మరి మమ్మల్ని చూసి ఎందుకు పారిపోతున్నావురా? అది సార్, ఈ అడవిలో చెట్లు కొట్టుకొని దొంగచాటుగా అమ్ముకుంటూ ఉంటాను సార్. మీరు ఈ ఫారెస్ట్ ఆఫీసర్ అనుకుని భయంతో పారిపోతున్నాను సార్. నిజం సార్, నన్ను నమ్మండి. మరి ఇంత పెద్ద క్యారేజ్ ఎవరికి తీసుకెళ్తున్నావురా? నాతో పాటు మా వాళ్ళు కూడా ఉన్నారు సార్. నన్ను నమ్మండి సార్. మీరు ఫారెస్ట్ ఆఫీసర్ అనుకుని భయపడ్డాను సార్. వెళ్ళిపో. రేయ్, నేను నీకు ఇచ్చిన టైం అయిపోయింది కదా, ఏం ఆలోచించావు చెప్పరా? ఫ్యాక్టరీ కట్టాలన్న ఆలోచన మానేసి ఇక్కడి నుంచి వెళ్తావా, లేదా నీ ప్రాణాలు తీయమంటావా? అడిగేది నిన్నే. సమాధానం చెప్తావా, ప్రాణాలు తీయమంటావా? ఏంటి మాట్లాడితే ప్రాణాలు తీస్తానంటున్నావు? అవును, నీ మనుషులు ఎవరు చనిపోయారంటగా? ఎలా చనిపోయారు? ఏంటి ఆ విషయం నాకెలా తెలిసిందనా? ఇందాక మీ మనుషులు మాట్లాడుకుంటుంటే విన్నానా? ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? ఓ, నీ మనుషులు చనిపోయారని బాధగా ఉందా? నీ దగ్గర పనిచేసే రౌడీలు చనిపోతేనే నీకు ఇంత బాధగా ఉంటే, నేను ఈ జనం కోసం మంచి చేయడానికి వచ్చిన వాణ్ణి నన్ను ఇలా కిడ్నాప్ చేసి చంపుతానని బెదిరిస్తుంటే నా భార్యకి బాధగా ఉండదా? మా ఊర్లో నన్ను సేవ్ చేసి నా కథ విని అప్పటికప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మేము ఒక్కరోజు కూడా మాట్లాడకుండా ఉండలేదు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. నన్ను వదిలేసి మర్యాదగా తప్పు ఒప్పుకోండి. మీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. నేను చెప్పింది చేస్తే మీకే మంచిది, లేదంటే మీరే ఇబ్బందుల్లో పడతారా? జాగ్రత్త. ఆపరా! ఏంట్రా, వింటున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నాకే ఎదురు సమాధానం చెప్తావా? ఈ రోజుతో నీ టైం అయిపోయిందిరా. మర్యాదగా బాబు బాబు అని బతిలాడుతుంటే నన్నే తక్కువ అంచనేసావు కదరా. ఈ రోజుతో నీ పని అయిపోయింది. రేయ్, వీణ్ణి కొండపైన ఉన్న అమ్మవారి దగ్గర తీసుకెళ్ళండ్రా. అక్కడే అమ్మలో వీణ్ణి ఐక్యం చేయండి. అలాగే అన్నా. అది ఎంత భయంకరంగా ఉండాలంటే, నేనిక్కడ ఉండగా ఆ స్థలంలో ఫ్యాక్టరీ కట్టాలన్న ఆలోచనే ఎవడికి రాకూడదు. అర్థమైందా? అర్థమైందన్నా. అమ్మా అమూల్య! అమ్మా అమూల్య! ఏంటి మురళి గారు? ఆ భవానీ ఎక్కడ ఉన్నారు నాకు తెలిసిపోయింది. ఈ అడవిలోని ఇటువైపు లోపలికి వెళ్తే అక్కడ గెస్ట్ హౌస్ ఉంది. ఆ భవానీ ఆ గెస్ట్ హౌస్ లోనే ఉన్నాడు. సరే, అయితే వెంటనే వెళ్దాం. పదండి మురళి గారు. పదమ్మా. మా వాళ్ళని చంపిన వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందే ఎస్ఐ? ఇంకా లేదన్నా, ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. త్వరగా వాళ్ళెవరో కనుక్కో. వాళ్ళ రక్తం నీ కళ్ళ చూడాలి. మన వాళ్ళని తెలివిగా విషప్రయోగం చేసి చంపిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు.
అక్కడ పార్దుని బలిచ్చేస్తాం. కానీ ఆ తర్వాత గాని భార్య మనకేమైనా సమస్యలు తెచ్చిపెడితే? అసలే గాని భార్య చాలా డేరింగ్ అండ్ డాషింగ్ అని తెలిసిందన్నా. వాడే మనల్ని ఏం చేయలేకపోయాడు, ఇంకా వాడి పెళ్ళం మనల్ని ఏం చేస్తుందిరా? మనల్ని ఎదిరించే దమ్ము ధైర్యం ఎవరికొన్నాయిరా? పార్థు గారేరి? ఎక్కడ పార్థు గారు? ఆయన ఎక్కడున్నారో చెప్పు.